అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 25 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. గాలి కనపడదు కానీ చెట్టు కదిలిస్తే తెలుస్తుంది. అలాగే మంచి మనసు కనపడకపోయినా అది చేసే పని లోకం గుర్తిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 25, 2025 గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం 6:08, సూర్యాస్త సమయం 6:07, చంద్రోదయం 7:54, చంద్రాస్త సమయం 7:36 వరకు. ఈ రోజున తిథి తదియ మరియు చవితి. తదియ ఉదయం 7:06 వరకు ఉంటుంది. మరలా చవితి ఉదయం 7:06 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 26 ఉదయం 9:33 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ రోజున నక్షత్రం స్వాతి. సెప్టెంబర్ 24 సాయంత్రం 4:16 నుంచి సెప్టెంబర్ 25 రాత్రి 7:08 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ తులారాశి కిందకి వస్తారు. యోగం వైద్యుతి సెప్టెంబర్ 24 రాత్రి 9:02 నుంచి సెప్టెంబర్ 25 రాత్రి 9:53 వరకు. తదుపరి విష్కంభ. కరణము గరిజ సెప్టెంబర్ 25 ఉదయం 7:06 వరకు. తదుపరి వనిజ సెప్టెంబర్ 25 రాత్రి 8:19 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 1:26 నుంచి రాత్రి 3:14 వరకు వర్జ్యం అనేది ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:08 నుంచి ఉదయం 10:56 వరకు. మరలా మధ్యాహ్నం 2:55 నుంచి మధ్యాహ్నం 3:42 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:37 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. గులిక కాలం ఉదయం 9:08 నుంచి ఉదయం 10:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:33 నుంచి 5:20 వరకు. అమృతకాలము ఉదయం 9:17 నుంచి ఉదయం 11:05 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 6:15 నుంచి రాత్రి 6:38 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఇంద్రజిత్తుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, అర్జునుడి రథానికి ధ్వజంపై కూర్చున్న వానరుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చతుర్థి వ్రతము. ఈరోజు మంచిదైనా అంటే పంచాంగం ప్రకారం ఈ రోజునైతే చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనకు, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, వ్యాపార పనులు, సాధారణ పనులు చేసుకోవటానికి పంచాంగ ప్రకారం అయితే ఈ రోజున ముహూర్తాలు అనేవైతే ఉన్నాయండి. చంద్రబలం ఉన్నటువంటి నక్షత్రాలు మేష, వృషభ, తుల, సింహ, ధనసు, మకర రాశులు. ఈ రాశులకు సెప్టెంబర్ 26 ఉదయం 6:09 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 25వ తారీఖు నాడు రాత్రి 7:08 వరకు మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి సెప్టెంబర్ 25 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.